క్రిస్టియన్ మిషనరీ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి యాక్సిడెంటల్గానే జరిగింది మోస్ట్ లైక్లీ అని చెప్పి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇవాళ ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ గారు, అట్లాగే రాజమండ్రి ఎస్పీ కిషోర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్లో వెల్లడైన విషయాలని చెప్పారు. దాంతోపాటు కొంత ఫుటేజ్ని కూడా చూపించారు. వాళ్ళు చూపించిన దాని ప్రకారం క్లియర్గా ప్రవీణ్ పగడాల యాక్సిడెంటల్గానే చనిపోయి ఉంటారు అని అనుకోవాల్సి వస్తుంది. గతంలో కొంత ఫుటేజ్ని చూపించారు పోలీసులు. దాని ప్రకారమే నేను పోయిన వీడియోలో చెప్పాను, దేర్ ఆర్ ఓన్లీ 2 పాసిబిలిటీస్. ఒక పాసిబిలిటీ ఏమిటంటే ఆయన స్కిడ్ అయి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్కి గురయ్యాడు. రెండవ పాసిబిలిటీ ఏమిటంటే ఆయన వెనకనే వస్తున్న కారు ఆయనకి ఏమైనా తగిలితే లేక గుద్దుకుంటే ఆయన రోడ్డు జారి కింద పడిపోయి ఉండొచ్చు, తద్వారా మరణించి ఉండొచ్చు. ఎక్కువ మందికి సహజంగానే రెండో అంశం మీద దృష్టి ఉంటుంది. కారు గుద్ది ఆయన చనిపోయి ఉండొచ్చు. అగైన్ ఒకవేళ కారు గుద్ది ఉంటే 2 పాసిబిలిటీస్. ఒకటి, ప్రమాదవశాత్తు కారు తగిలి ఉండొచ్చు, లేదు ఉద్దేశపూర్వకంగా డెలిబరేట్లీ మోటివేటెడ్గా ప్రవీణ్ పగడాల ప్రయాణిస్తున్న బైక్ని కొట్టి ఉండొచ్చు. సో న్యాచురల్లీ పోలీసులు ఈ 2 పాసిబిలిటీస్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే వెనకొస్తున్న కారు ఆయన బైక్ ఏమైనా తగిలిందా, ఆ విషయం తేలితే ఆ తర్వాత అది ఉద్దేశపూర్వకంగా చేశారా, అనుకోకుండా జరిగిందా అనే విషయాన్ని తేల్చవచ్చు. పోలీసులు చాలా డీటెయిల్డ్గా ఫుటేజ్ని చూపించారు. ఇంతకుముందు చూసినప్పుడు ఆయన పక్క నుంచి కారు వెళ్ళడం అనేది కనిపిస్తోంది. అయితే ఆ కారు బైక్ తగిలిందా లేదా అనే విషయాన్ని ఆ ఫుటేజ్లో నేకెడ్ ఐతో మనం చూడలేం. ఇప్పుడు ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఆ ఫుటేజ్ని తీశారు, దాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చూపించారు. దాని ప్రకారం క్లియర్గా బైక్కి కార్కి మధ్య చాలా దూరం ఉంది. ఆయన బైక్ స్కిడ్ అయ్యి కింద పడి అక్కడ దుమ్ము రేగే వరకు కూడా కారు అక్కడ వరకు రాలేదు అనే విషయాన్ని ఇప్పుడు ఆ ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఫుటేజ్ అనాలిసిస్ ద్వారా కనుక్కున్నారు. నెక్స్ట్ 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 అంటే కొంచెం ముందుకెళ్ళమ్మా, కొంచెం వెనక్కి తీసుకెళ్ళి. వారు ఇండికేట్ చేస్తున్నారు చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆయన మోటార్ సైకిల్కి రాశారు చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ వెహికల్ చాలా డిస్టెన్స్ ఉంది ఇద్దరి మధ్యలో, అది ఇండికేట్ చేస్తారు మీకు. రైట్, నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, డిస్టెన్స్ మళ్ళీ ఇండికేట్ చేశారు మీకు. రైట్, అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి, ఆ పాయింట్కి యాక్సిడెంట్ అయిన వారు వెళ్ళారు, లోపలికి వెళ్ళారు కదా, డిస్టెన్స్ మళ్ళీ చూపిస్తున్నారు. నెక్స్ట్ స్కిడ్ అక్కడ లోపలికి వెళ్ళిపోయారు. దీన్ని బట్టి అర్థమవుతోంది మోస్ట్ లైక్లీ ఇట్ వాజ్ అన్ యాక్సిడెంటల్ డెత్. అయితే ఆ విషయాన్ని పోలీసులు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ధృవీకరించాల. వాళ్ళు ఏ కంక్లూజన్కి కంక్లూజన్ ప్రకటించాల. ఎందుకంటే ఇంకా ఈ కేసులో ఏమైనా అంశాలు మిగిలి ఉన్నాయా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినవి, వాటన్నిటినీ పరిశీలించిన తర్వాత ఎక్కడా లూప్ హోల్స్ లేకుండా చూసుకొని అప్పుడు మాత్రమే కంక్లూజన్స్ని పబ్లిక్ చెప్పాలి అనే ఉద్దేశంతోనే బహుశా ఇది యాక్సిడెంటల్ డెత్ అని ప్రకటించడానికి వాళ్ళు సిద్ధపడలా. మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చూపించారు? ఎందుకంటే ప్రవీణ్ పగడాల డెత్కి సంబంధించి రకరకాల కథనాలు వస్తున్నాయి. నేను ఇంతకుముందు చెప్పాను కదా పోయిన వీడియోలో కూడా, సోషల్ మీడియా వచ్చిన తర్వాత, యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు, ఎవరికి ఇష్టం వచ్చిన ఆరోపణలు వాళ్ళు చేస్తారు, ఎవరికి ఇష్టం వచ్చిన ఫిక్షన్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు. దీనివల్ల అనవసరంగా సమాజంలో కొంత అశాంతి నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ, ఇందులో కమ్యూనల్ అండర్టోన్స్ ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఈ కేసుని డీల్ చేయాలి, జాగ్రత్తగా దర్యాప్తుని చాలా లోతుగా చేయాలి అనే ఉద్దేశంతో బహుశా ఇప్పటికిప్పుడే వాళ్ళు కంక్లూజన్ని ప్రకటించలేదు. ఈవెన్ దో ఏం జరిగింది అనే విషయం చాలా వరకు స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ ఇంకా ఏమి మిగిలిందంటే మెయిన్లీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు పోలీసులు. వాటిల్లో ఇంకా మరికొన్ని విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది.
అందులో కొత్త విషయాలు ఏమైనా బయటపడితే మళ్ళీ ఆ యాంగిల్లో దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అందుకోసమే ఐజీ కానీ ఎస్పీ కానీ ఈ విషయంలో ఒక కంక్లూజన్ని చెప్పలేదు ప్రెస్ వాళ్ళు ఎంత అడిగినా. ఈ సందర్భంగా పోలీసులు మరొక 2 ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. ఒకటి, ఆయన ఫ్యామిలీ అంటే ప్రవీణ్ పగడాల వైఫ్ కావచ్చు, ఆయన బ్రదరు, ఇతరులు కావచ్చు, మాకు ఈ విషయంలో అనుమానాలు ఉన్నాయి, ఆయన్ని కావాలనే ఎవరో చంపేసి ఉంటారు అనే మాట అనలేదు, అనే ఫిర్యాదు చేయలేదు. మీరే ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలు ఏమిటో చెప్పండి అని అన్నారట. అది ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఇందులో ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరారు. అయితే ఈ విషయాన్ని ఆయన ఎవరికీ చెప్పలేదు. ఈ విషయం ముగ్గురికి మాత్రమే తెలుసు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఒకటి, ఆయన భార్య. 2, రాజమండ్రి దగ్గర ఎక్కడికైతే ఆయన వెళ్ళదలుచుకున్నాడో అక్కడ 2 వ్యక్తులు, జాన్ అనే వ్యక్తి, ఆకాష్ అనే వ్యక్తి. వీళ్ళిద్దరికీ మాత్రమే తెలుసు. ఎందుకంటే వస్తున్నట్లుగా వాళ్ళకి ఆయన చెప్పాడు. ఎందుకు వెళ్తున్నారు ఆయన అక్కడికి? ఈ మధ్యనే అంటే మార్చి నెలలోనే అక్కడ ఒక చిన్న ల్యాండ్ కొన్నారట. ఆ రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందట. అక్కడ ఒక ప్రేయర్ హౌస్ కట్టాలి అని చెప్పి ప్రవీణ్ పగడాల ఆలోచన. దీనికి సంబంధించి ఆయన అక్కడికి వెళ్తున్నారు. అయితే ఈ విషయం ఈ ముగ్గురికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఎవరికి తెలియకుండా ఆయన వెంబడించి ఆయన చంపడానికో అవకాశం లేదు అనేది ఇక్కడ పరోక్షంగా పోలీసులు చెప్పే మాట. ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే, ఈయన బైక్ మీద జర్నీ చేస్తున్నారు. ఆ బైక్కి హెడ్లైట్స్ పోయినాయి మధ్యలోనే. సో నైట్ అయిన తర్వాత అవి వెలగడం లేదు. అందువల్ల ఆయన బ్లింకర్స్ని యూజ్ చేశాడు. సో త్రూ అవుట్ ఆయన జర్నీలో నైట్ టైంలో బ్లింకర్స్ వెలుగుతూ కనిపించినాయి. ఫుటేజ్లో ఉంది. ఎందుకంటే దాదాపు 12 చోట్ల కెమెరాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పోలీసులు చూపించారు. నైట్ టైం అంతా కూడా ఆయన బ్లింకర్స్ మీదనే బండి నడుపుతున్నాడు. ఈ విషయం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బ్లింకర్స్ మీద నడపడం వల్ల ఆయనకి విజిబిలిటీ తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. దానివల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అయితే సహజంగానే కుట్ర థియరీలు నడుస్తూనే ఉంటాయి. జనం కొత్తగా ఇమాజిన్ చేసి చాలా కొత్త విషయాలు మాట్లాడుతూనే ఉంటారు. ప్రెస్ మీట్లో కూడా కొన్ని ప్రశ్నలు వేశారు. ఉదాహరణకి, ఆయన చనిపోయింది 11:41 టైంలో నైట్. కానీ 1 గంటకి ఆయన ఫోన్ నుంచి ఎవరికో మెసేజ్ వెళ్ళిందట. ఎట్లా వెళ్ళింది? ఆ ప్రశ్న అడిగితే పోలీసులు ఏం చెప్పారంటే, మాకు తెలిసి ఆ ఫోన్లో ఎవరికి మెసేజ్ వెళ్ళినట్టుగా లేదు. ఎందుకంటే ఫోన్ రికార్డ్స్లో తెలుస్తుంది అది. ఒకవేళ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్లో ఏమైనా తెలుస్తుందేమో చూద్దామన్నారు. ఇంకొకరేమో బండి ఆయన బాడీ మీద పడిందట. ఎట్లా పడుతుంది అంటే, ఇటువంటి సంఘటనలో బాడీ మీద బండి పడడం అనేది అసాధారణమేమీ కాదు. మరొకరేమో క్రైమ్ సీన్ని సరిగ్గా ప్రిజర్వ్ చేయలేదట పోలీసులు అని అడిగారు. అట్లేం కాదు. పోలీసులకి తెలిసిందే నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసిన వెంటనే లైక్ ఎనీ అదర్ క్రైమ్ సీన్ దాన్ని ప్రిజర్వ్ చేశారు, అవసరమైన ఎవిడెన్స్ని అంతా కలెక్ట్ చేశారు అని కూడా చెప్పారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఆ అనుమానాలు కూడా నివృత్తి చేసుకున్న తర్వాతనే మేము రిపోర్ట్ ఫైల్ చేస్తాము అని కూడా చెప్పారు. ఇక్కడ చివరిగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రవీణ్ పగడాలని చంపాల్సిన అవసరం ఎవరికైనా ఉందా? ఆయనకి అంత పెద్ద స్థాయిలో శత్రువులు ఉన్నారా? లేదు, ఆయన చిన్న స్థాయిలోనే ఆయనకి శత్రువులు ఉన్నారు అనుకుంటే, అటువంటి వ్యక్తుల్ని రక్షించడానికి పోలీసులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు ప్రయత్నిస్తుంది? ఒకవేళ పెద్ద తలకాయలు ఎవరన్నా ఉన్నారు, చాలా పెద్ద వాళ్ళు కుట్ర చేసి ఈయన చంపారు అని ఎవరైనా ఆరోపణ చేస్తే, ఇదిగో ఈ పెద్దవాళ్ళని రక్షించడం కోసం అని చెప్పి పోలీసులో ప్రభుత్వమో ట్రై చేస్తుంది అనుకోవచ్చు. ఇంతవరకు అటువంటి మాటలు ఎవరు మాట్లాడలేదు. ఆ రకంగా చూసినా కూడా ప్రవీణ్ పగడాలని చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఒకవేళ ఎవరైనా ఆయన శత్రువులు ఆ పనిచేస్తే వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు సందేహించాల్సిన అవసరం కూడా ఉండదు. చివరిగా ఈ కేసు గురించి ఈ వివరాలని ఎందుకు చెప్తున్నానంటే, సోషల్ మీడియాలో ఇటువంటి వాటి గురించి ఇష్టారాజ్యంగా ఇమాజినరీ టేల్స్ అంతా రాస్తూ ఉంటారు. ఇన్నిటికి సమాధానం చెప్పినా కూడా కొత్తగా మళ్ళీ అనుమానాలు రేకెత్తిస్తూ ఉంటారు. సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత ఈ సమస్య ఉంటుంది సహజంగానే. అటువంటప్పుడు ఎవిడెన్స్ బేస్డ్గా లాజికల్ డిడక్షన్ ద్వారా ఇన్వెస్టిగేషన్లో తేలిన అంశాల మీద ఆధారపడి ఏం జరిగింది అనే దాన్ని ఎవరైనా డిడక్ట్ చేయొచ్చు. వాస్తవాల ఆధారంగా మనకు తెలుస్తున్న విషయాలు ఏమిటి అనేవి చెప్పడం కోసమే ఈ వీడియో. ఇన్ కంక్లూజన్, ప్రవీణ్ పగడాల మరణం యాక్సిడెంటల్ డెత్, ప్రమాదవశాత్తు కలిగిన మరణం అని ఇప్పటి వరకు పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్లో అర్థమవుతోంది. అయితే పోలీసులు ఇంకా కొంత టైం తీసుకొని ఇంకా ఏమైనా లూజ్ ఎండ్స్ ఉన్నాయేమో చూసి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫైనల్ రిపోర్ట్ని పబ్లిక్ చేస్తాము అని చెప్తున్నారు.